వెల్కమ్ టు చిన్న కూతురు వ్లాగ్స్. నైట్ 3 దాకా ఫోన్ చూస్తూ అలా పడుకుని పొద్దున 12 అయినా నిద్ర లేవలేదు. లేచింది లేట్. కాఫీ ఇమ్మని ఆర్డర్ చేశాను. ఎవ్వరు చూడకుండా స్వీట్స్ అన్ని నేనే వచ్చేసుకున్నాను. మా అక్కడైతే లేవని చెప్పాను. మహారాణి నేనెప్పుడు చదువుకోవాలో కూడా తనే చెప్తోంది. చదువుతున్న ట్యాగ్ చేసి ఫోన్ చూసుకున్నాను. చిన్న పిల్ల చదువుకుంటోందని కూడా లేకుండా అంట్లు తోమని చెప్పారు. పనంతా నేనే చేస్తే మా అక్క మహారాణి ఏం చేస్తుందో కూర్చుని ఆర్డర్లు వేస్తుందా? అప్పుడే డిన్నర్ అయిందా అని అడిగేస్తోంది. ఆగమ్మ తల్లి, నేనేమైనా రోబోనా? నాగని చెప్పాను. ఈ లోపు ఖాళీగా కూర్చోక నా బుక్స్ ఎందుకు తీసిందో అందులో నా ఫోన్ కనిపించింది. లాక్ తీసి మొత్తం ఫోన్ అంతా చెక్ చేసింది. ఎంత పని చేసినా మా అమ్మకి కనిపించదు గానీ కాసేపు ఫోన్ చూద్దామని రిలాక్స్ అవగానే కొట్టింది. చాలా సేపు పని చేశానని కాసేపు పడుకున్నాను. అప్పుడే మా అమ్మకి నేరాలు చెప్పేస్తోంది. ఇలా పడుకునుందేంటి, పెళ్లి చేసి పంపించేయని. నైట్ 3కి మళ్ళీ ఫోన్ చూస్తూ మహారాణికి దొరికేశాను. ఇంకే ఉంది, అమ్మతో కొట్టించడానికి దానికి ఛాన్స్ దొరికింది. తను వచ్చిన పని అయిపోయిందని హ్యాపీగా నవ్వుకుని వెళ్ళిపోయింది. వెల్కమ్ టు దొంగ వ్లాగ్. ఈ రోజు ఒక ఇంట్లో దూరి ఒక మూల కూర్చుని అందరూ పడుకున్నాక బయటకు వచ్చాను. అక్కడ అమ్మాయి లేచేలా ఉండడం చూసి ఆ అమ్మాయిని జోకొట్టి పడుకోబెట్టాను. ఇక్కడే ఉండు, దొంగతనం చేసుకొస్తానని చెప్పి స్లోగా లోపలికి వెళ్ళాను. ఈ పౌడర్ ఏదో స్మెల్ బాగుంది అని చూసే లోపు అది కింద పడిపోయింది. సౌండ్ కి లేచేసిందేమో అని మ్యావ్ మ్యావ్ అని అరిచి కవర్ చేశాను. పిల్ల అనుకుంది. ఇదేదో పెద్ద తింగరదాన్లా ఉందని బీవాలో ఉన్న గోల్డ్ అంతా తీసి వేసుకుని చూశాను. మళ్ళీ డౌట్ రాకుండా మ్యావ్ అని అరిచాను. ఈ గోల్డ్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. గుమ్మడికాయ చాలా బరువు ఉంది, మనకొద్దు. ఆకలేస్తుందని ఫుడ్ పెట్టుకుని అలా టీవీ చూస్తూ చిల్ అవుతూ తిన్నాను. ఆ సౌండ్ కి ఇవిడెవరో లేచేసింది. తల పగలు కొట్టి నాకు కావాల్సిన సామాన్లన్నీ సంచిలో వేసుకున్నాను. అమ్మో చాలా బరువు ఉంది. ఈ రోజు చాలా మంచి ఇంటికి వచ్చాను నేను. కరెక్ట్ గా వెళ్లే టైంలోనే ఈ అమ్మాయి లేచేసింది. నేనండి దొంగని, వెళ్ళొస్తానని చెప్పాను. గోల్డ్ కోసం అడుగుతోంది. ఇవన్నీ నావండి, వచ్చినప్పుడు వేసుకొచ్చాను, సంచి ఒకటే మీదని చెప్పాను. సరే తీసుకెళ్లమంది. మంచి అమ్మాయి కదా. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అత్తమ్మ వ్లాగ్స్. ఉదయాన్నే 7ంటికి కోడలు నిద్ర లేవలేదని చూసి కిచెన్ లో సామాన్లు సౌండ్ చేసి ఆ మహాతల్లిని నిద్ర లేపాను. లేవగానే తనకి పనులన్నీ చెప్పి నేను మాత్రం చుట్టాలకు ఫోన్ చేసి మా కోడలు ఏడైనా సరే నిద్ర లేవలేదని నేరాలు చెప్పాను. బాగా అలసిపోయాను కదా, ఆకలేసి ఏమైనా స్నాక్స్ తీసుకురమ్మన్నాను. ఎంత టేస్టీగా చేసిందో, అయినా సరే బాలేదని చెప్పి దాన్ని బాధ పెట్టాను. ఈ లోపు మా కోడలు ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా ఉంచింది. అయినా సరే ఏదో మూల డస్ట్ వెతికి దాన్ని తిట్టాను. మధ్యాహ్నం చిచ్చు పెట్టే అత్త అనే సీరియల్ చూస్తూ అలా నిద్రలో జారుకున్నాను. ఎంత నిద్రలో ఉన్నా కొడుకు వచ్చే టైంకి అలర్ట్ అయిపోయి పని చేస్తున్నట్టు నటిస్తాను. కొడుకు ఇంటికి రాగానే కోడలి రోజంతా ఫోన్ చూస్తూనే ఉంది, పనంతా చేసుకుని అలసిపోయినని అబద్ధం చెప్తాను. దానికి తిట్లు పడేలా చేస్తే ఆ కిక్కే వేరు. అలిగిందో ఏమో, పుట్టింటికి తీసుకెళ్తానన్నాడు. ఇంకా మహానటి సావిత్రిలా యాక్ట్ చేసి నాకు ఒంట్లో బాలేదని, ఈ రోజు వద్దు ఇంకెప్పుడైనా వెళ్ళండి అని వాళ్ళ ప్లాన్ ని మార్చేశాను. ఈ రోజు నేను చెప్పబట్టకుండా తమ్ముడింటికి విజిట్ కి వెళ్లి వాళ్ళేదో ట్రిప్ అనుకుంటుంటే ముందది క్యాన్సిల్ చేసేసాను. 10 అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదని వాళ్ళ పిల్లలు తిట్టి నా పిల్లల గురించి గొప్పగా చెప్పుకున్నాను. పెద్ద గ్లాస్ లో కాఫీ తాగుతూ ఇంకా టిఫిన్ అవ్వలేదా అని ఎదురు చూస్తున్నాను. వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండని చూసి రిజల్ట్స్, మార్క్స్, జాబ్, కెరియర్, పెళ్లి, ఫైనాన్షియల్ స్టేటస్ అని వాళ్ళ మైండ్ పాడు చేసేసాను. చేసిన వంటకు 100 పేర్లు పెట్టి తింటే గానీ నా కడుపు నిండుతుందా చెప్పండి? మరదలు లేని టైం చూసి మా తమ్ముడికి దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే నెత్తికెక్కుతుందని నేరాలు చెప్పాను. అయినా నువ్వేంటి ఇంత లావ్ అయిపోయావు, నేను చూడు ఎంత స్లిమ్ గా ఉన్నానో అని మా తమ్ముడిని బాడీ షేమింగ్ చేశాను. సేపటికి వాళ్ళంతా నార్మల్ అయిపోయి వాళ్ళ సొంత ఇల్లు, కారు గురించి మాట్లాడుకుంటుంటే విని తట్టుకోలేక వచ్చేప్పుడు చిన్న బ్యాగ్ తో వచ్చింది నేను మా మరదలు చీరలన్నీ నింపుకుని పెద్ద బ్యాగ్ తో ఇంటి నుంచి వెళ్లిపోయాను.